శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగం ఏమిటి అంటే అండి కికసేశ్వరుడు. దీన్నే మోటే మహాదేవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళైతే మోటే మహాదేవ్ అంటేనే ఎవరికైనా తెలుస్తుంది, లేకపోతే అయితే తెలియదు. ఇది ఎలా వెళ్ళాలి అనేది ముందుగా మనం చూద్దామండి. విశ్వనాథుడి 4వ నెంబర్ గేటు దగ్గర నుంచి కాలభైరవుడికి వెళ్ళేటువంటి రూట్లో ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది కదండి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మీకు చూడండి జంక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ సందు కాకుండా ఆ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఫస్ట్ సందు కాకుండా రెండవ సందులోకి వెళితే చూడండి, ఇంకో ఇక్కడ ఇలా కిళ్ళీ కొట్టు వస్తుంది మనకి. ఇలా ఉంటుంది సందంతా కూడా. అలా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మీరు. బాగా చివరికి వెళ్ళిన తర్వాత కుడి భాగంలో మీకు ఇలా ఉంటుంది చూడండి. ఈ విధంగా వచ్చి కుడివైపుకి తీసుకుని మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇలా చూడండి చిన్న చిన్న గుళ్ళు 2 ఉంటాయి. మీరు బాగా ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే మారిపోతూ ఉంటారు. ఇక్కడ ఎదురుకుండా కుదువ వ్యాపారం ఏదో జ్యువెలర్స్ ఒకటి ఉంటుంది చూడండి. ఈ జ్యువెలర్స్కి ఈ యొక్క దేవాలయాలు పక్కనే ఉంటుంది చూడండి. చిన్న సందు ఒకటి ఉంటుంది. ఈ చిన్న సందులోంచి అలా వెళ్ళాలి. మీరు గుర్తు పెట్టుకోకపోతే మారిపోతారు మళ్ళీ. చూడండి, ఈ చిన్న సందులోంచి మీరు వెళ్ళినట్లయితే మీకు కికసేశ్వర లింగం అనేది కనిపిస్తుంది. లేదంటే కనుక మనం ఖచ్చితంగా మారిపోతాం. చూడండి, 1కి 2 సార్లు ఈ చిన్న సందులోంచి వెళ్ళాలి. మీరు వెళితే ఇదిగోండి కికసేశ్వరుడు అనేటువంటి లింగాన్ని మనకి చూడొచ్చు. దీన్నే ఇక్కడ మోటే మహాదేవ్ అంటారు. చూడండి, లింగం చాలా పెద్దది. తిలాభాండేశ్వరుడు తర్వాత నేను చూసినటువంటి లింగాల్లో చాలా పెద్ద లింగం అయితే ఇదే. చూడండి, ఒకసారి దగ్గరకు వచ్చి ఒకసారి అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడవలసినటువంటి లింగం అండి. ఎందువల్ల అంటే దీన్ని నేను చూడడానికి చాలా కష్టపడ్డాను. ఈ కాశీఖండంలో అనేకమైనటువంటి శివలింగాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చాలా ప్రత్యేకత. వాటిల్లో కూడా కికసేశ్వరుడు ఇక్కడ 2 లింగాలు చూడొచ్చు. హస్తిక్షిపేశ్వరుడు అనేటువంటి లింగం. దీన్ని మోటే మహాదేవుడు అంటేనే ఎవరైనా చెప్తారండి. అంతేకాని కికసేశ్వర లింగం అంటే ఎవరూ చెప్పరు. భక్తులందరికీ కూడా అత్యంత పవిత్రను ప్రసాదించేటువంటి శక్తివంతమైన లింగం అండి. ఇది చూడడానికి చాలా గొప్ప లింగం అండి. ఎందువల్ల అంటే దీన్ని బాగా మీరు గమనించినట్లయితే ఒక విశేషం అలాగే దీనికి కనిపిస్తుంది. ఏమిటి ఆ విశేషం అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ చూడండి ఒక ఘాట్లా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు చూపిస్తున్నటువంటి భాగంలో మీరు ఒక ఘాట్లా ఉంది. ఎందువల్ల అంటే దీన్ని ఔరంగజేబు పాలించినటువంటి సమయంలో ఈ లింగం మీద దాడి చేసి దీన్ని నరికేయడం జరిగిందండి. ఈ నరికేసినటువంటి భాగమే ఇది. ఈ యొక్క పెచ్చు కూడా నేను సగం భాగం అయిపోయి ఉంటుంది. పెచ్చు కూడా నేను చూపిస్తాను, మీరు చూద్దిరిగాను ఒకసారి. ఈ కికసేశ్వరుడు యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకుందామండి. అంటే మోటే అంటే బలమైనటువంటిది. ఈ బలమైనటువంటి లింగం అన్నమాట ఇది. అందువల్లే మోటే మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు. మోటే మహాదేవ్ అని పిలువబడ్డానికి బలమైనటువంటి ఆకారంలో ఉండడమే. ఇది చాలా గొప్ప లింగం. కికసేశ్వరుడు అంటే కష్టాలన్నీ కూడా తొలగించి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. శివరాత్రి అలాగే దశమి, గంగాష్టమి వంటి పర్వదినాల్లో భక్తులు సమూహంగా పూజ చేస్తూ ఉంటారు. ఈ కికసేశ్వరుని ఒక్కసారి దర్శనం చేసుకున్నా అర్చించినా ఏమి ఫలితాలు వస్తాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. కికసేశ్వర లింగం పవిత్రం సర్వ కష్ట నివారణం యస్య దృష్టిర్తి భక్తానాం పాపహరశ్చిత్త శాంతి మహాత్మా చుల క్రియావంతః కాశీలోకపాలక స్మృతః అహం మోటేరూపాయ భక్తాయో విఘ్న నివారక అని చెప్పి చెప్పబడుతోందంటే భక్తులు కాశీయాత్రలో ఈ లింగాన్ని దర్శనం చేసినట్లయితే ప్రధానంగా అనేకమైనటువంటి ఘాట్లు అన్నీ ఉంటాయి. పవిత్రమైనటువంటి స్థలాల్లో ప్రత్యేకమైన లింగంగా ఎందుకు చెప్పబడుతుంది అంటే దీన్ని ఒక్కసారి చూసినట్లయితే ఇది సర్వ కష్టాలు నివారింపబడతాయని చెప్పి చెప్పబడుతోంది. ఇదిగో ఇప్పుడు చూస్తున్నదే ఆ లింగం. ఇందాక చెప్పాను కదండి, ఔరంగజేబు నరికేసినటువంటి భాగమే ఈ లింగం అండి. ఈ మొక్క ఏమిటనుకున్నారు, ఆ లింగంలో సగం భాగం భూమిలోంచి ఉండేది. దాన్ని నరికేయడం వల్ల ఒక పెచ్చు ఊడిపోయింది. ఆ పెచ్చును కూడా పక్కన పెడతారన్నమాట. అది ఈ యొక్క లింగం యొక్క విశిష్టత. ఈ లింగాన్ని ఒక్కసారి దర్శనం చేయడం వల్లే ఎటువంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోందండి. అంత గొప్పది ఈ యొక్క లింగం అన్నమాట. అలాగే దృష్టి దోషాలు యస్య దృష్టిర్తే భక్తాన, దృష్టి దోషాలనే కూడా పోవడమే కాకుండా పాపాలన్నీ కూడా
దీన్ని ఒక్కసారి 2 చేతులతో ముట్టుకున్నారంటే ఎటువంటి పాపాలైనా హరిస్తుంది. ఆ లింగానికి అంత గొప్ప శక్తి ఉంది. ఇది తెలుసుకున్నటువంటి ఔరంగజేబు ఏం చేశాడంటే ఇలాంటి ఆలయాలన్నీ కూడా ఎన్నో నాశనం చేసేసాడండి. అయినా మన అదృష్టం ఏమిటి అంటే పరమేశ్వరుడు ఇంకా కూడా మనకి అక్కడ మిగిలి ఉండి ఆ యొక్క పవిత్రమైనటువంటి స్థలంలో భక్తులను అనుగ్రహించడానికి మరి ఈరోజైతే మనకి దర్శనం అయితే అయిందండి. మీరు కూడా ఎప్పుడు వెళ్ళినా సరే ఈ 2 లింగాలని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఇప్పుడు చూస్తున్నటువంటిది హస్తి క్షిపేశ్వరుడు. హస్తి అంటే ఏనుగు ఆకృతిలో ఉంటుందట. అందువల్లే దీన్ని ఒక్కసారి చూసినట్లయితే దృష్టి దోషాలు కానీ సర్వబాధలు తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. ఎటువంటి మనకి క్షేమాన్ని కలిగించేటువంటి లింగం, ఎటువంటి దోషాలనైనా తొలగించేటువంటి లింగం. అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ లింగాలని దర్శనం చేయండి. కొంచెం కష్టంగానే ఉంటాయి. ఎందువల్ల అంటే పరమేశ్వరుడు ఏ పరీక్ష పెట్టకుండా మన దరిద్రాలని కూడా తీయలేడు, ఎటువంటి కష్టాలు కూడా తొలగించలేడు. మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి లింగాలను అయితే చూడలేమండి. అనేకమైనటువంటి పరీక్షల్లో నగ్గితేనే ఇటువంటి లింగాలని కూడా మనం దర్శనం చేసుకోగలుగుతాం. అటువంటి గొప్ప లింగం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా పంపించండి. హరి ఓం తత్సతు స్వస్తి.